మీనాక్షి వచ్చే రూట్ ని చూసి ఆ రూట్ లో ఈ కొబ్బరి నూనె పోస్తాం. మీనాక్షి పని హడావుల్లో గబగబా వచ్చేస్తూ టకటక దీని మీద కాలేస్తుంది, జర్ర జారుతుంది. జాగ్రత్తగానే వస్తున్నాను పెద్ద ఆంటీ, కానీ ఇదిగో ఇక్కడ ఎవరో ఆయిల్ పోసారు, కనిపించలేదు. ఏంటి బాస్, ఆశ్చర్యంగా ఉందా? ఒకేసారి కట్టుబొట్టు మార్చేసింది. అసలు దేవుడి ఫోటో వైపే చూడని పిల్ల ఇలా డైరెక్ట్ గా పూజ గదికి వచ్చేసిందేంటా అని షాకింగ్ గా ఉందా? ఏం చేస్తాం బాస్, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చి, ఓ దేవుడా ఆ కష్టం తీర్చు, ఈ కష్టం తీర్చు, సమస్యల్లోంచి బయటపడే, అసలు సమస్యలే రాకుండా చూడు అని అడుగుతుంటే వాళ్ళని చూసి వీళ్ళ పిచ్చితనం అని నవ్వుకునేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను ఇక్కడిలా ఎవరైనా చూస్తే వాళ్ళంతా నవ్వుకుంటారేమో. అయినా సరే తప్పదు బాస్, సిచ్యుయేషన్ అలాంటిది. బాస్, ఆ మీనాక్షి దగ్గర ఆధారాలున్నాయో లేదో తెలీదు, కానీ అది మాత్రం తెగ బెదిరించేస్తుంది. కరెక్ట్ గా ఇదే టైంలో ఆ వెధవ కూడా తప్పించుకున్నాడు. బాస్, ఇంతకు ముందు ఇంట్లో నువ్వు అడిగిన వాళ్ళందరి కోరికలు తీర్చావు. అందుకే ఆ హోప్తోనే అడుగుతున్నాను. ఒకవేళ దాని దగ్గర ఏమన్నా ఆధారాలుంటే పోయేలా చెయ్యి. తప్పించుకున్నవాడు పొరపాటును కూడా మీనాక్షిని కలవకుండా చూడు. ప్లీజ్ బాస్, నా ఈగోని చంపుకొని మొదటిసారి అడుగుతున్నాను, ఈ కోరిక నెరవేర్చు బాస్ ప్లీజ్. నువ్విలా చేసావనుకో, నీకు పాలిరాతితో పెద్ద గుడి కట్టిస్తాను. అంతేకాదు బాస్, కూలిదానిలో ఇటుకలు మోస్తాను, తాపి మేస్త్రిలా నేనే గోడలు కడతాను. ప్లీజ్ బాస్, ఈ ప్రాబ్లం లో నుంచి ఎలాగోలాగా బయటపడే బాస్. ప్లీజ్ 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 బాస్. కాఫీ తీసుకోండి అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. నేను ఉప్మా ప్రయోగంతో ప్రాణం పోయేలా ఉంటే కరెక్ట్ గా టైంకి సంజీవిలా కాఫీ తీసుకొచ్చావు. థ్యాంక్స్. ఏమా కోడలి పిల్ల, మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో చిన్న పనుందని బయటికి వెళ్లారు. ఏమిటోనమ్మా మీనాక్షి, ఈ మధ్య కన్నయ్యని ఎప్పుడు చూసినా కంగారుగాను బిజీగాను కనిపిస్తున్నాడు. ఏమిటో అంత బిజీ? అవును పెద్దదా, వాడి మధ్య నాకంటే ఎక్కువ బిజీగా తిరుగుతున్నాడు. మైకేల్ జాక్సన్ భరతనాట్యం చేసినట్టు వాడి కారు అస్సలు ఒక చోట నిలబడట్లేదు అనుకోండి. ఏంటి మీరు బిజీనా? తినడంలోనా? బాస్, ఇంతకు ముందు నిన్ను లెక్క చేయకుండా చూశానని మనసులో ఏం పెట్టుకోకు. దయచేసి ఇదొక్క హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు హెల్ప్ చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే బేసికల్ గా యూఆర్ గాడ్ కాబట్టి. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఇదేమిటి, ఉదయాన్నే పూజ అయిపోయింది కదా, పైగా అందరం ఇక్కడే ఉన్నాం. మరి ఈ టైంలో పూజ చేస్తుంది ఎవరు? ఓకే బాస్, వాళ్ళు నాశనం అయిపోవాలని చేసిన పూజ కదా, వాళ్ళు కూడా హారతి ఇచ్చేస్తాను, పని అయిపోతుంది. సరేనా? బాస్ మర్చిపోకే, హెల్ప్ చేయి, నీకు తప్పకుండా గుడి కట్టిస్తాను. ఓకేనా? బై 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 బై, మళ్ళీ వస్తాను.
పెద్దాంటీ హారతి తీసుకోండి. ఆ, ఆ, ఆ. నువ్వు కూడా తీసుకో మీనాక్షి. తీసుకోమ్మా. నేను ఇంకా స్నానం చేయలేదు. అదేంటి, కాఫీ టిఫిన్ కూడా అయిపోయిందిగా. తీసుకోండి. తీసుకోండి చిన్నాంటీ. అందరూ ఇక్కడే ఉన్నాం కదా, పూజ ఎవరు చేస్తున్నారబ్బా అనుకున్నాను. నువ్వేనన్నమాట. ఈ రోజు మంచి రోజట, అందరూ బాగుండాలని కోరుకున్నాను పెద్దాంటీ. ఆహో. ఆ, అవును గౌతమి, ఈ రోజేంటి చాలా కొత్తగా కనిపిస్తున్నావు? కట్టు బొట్టు అంతా మారిపోయింది. ఏమిటి సడన్ గా ఎంత మార్పు? చేప పిల్లకి ఈత, ఈవిడికి ఇలాంటి వేషాలు బట్టలతో పెట్టిన విద్య. ఊసరవెల్లి టైప్ కదా. ఏమిటయ్యా మాణిక్యం, బుద్ధి లేకుండా ఏమిటా మాటలు? అంటే నా ఉద్దేశం అంత ఫాస్ట్ గా గెటప్లు మార్చేస్తుంది కదా అని. చాలే ఆపవయ్యా. ఆ, గౌతములో ఈ మార్పుకు కారణం మన మీనాక్షి. మీనాక్షిని చూసి నేర్చుకోమని, మీనాక్షిలా ఉండమని తనకి నేను చాలాసార్లు చెప్పాను. అందుకే ఈ మార్పు. ఏం గౌతమి? అవును పెద్దాంటీ, నువ్వు నన్ను పొగడకపోయినా ఫీల్ అయ్యేదాన్ని కాదే. దాంతో పోచి హర్ట్ చేసావు కదే ముసల్దానా. గౌతమి, నిన్ను ఎప్పటినుంచో ఓ విషయం అడగాలనుకుంటున్నాను. దేని గురించి పెద్దాంటీ? అదేనమ్మా, ఏ వయసులో జరగాల్సిన అచ్చటా ముచ్చటా ఆ వయసులోనే జరగాలి అంటారు. నీకా పెళ్లి వయసు వచ్చేసింది. మీ ఇంట్లో వాళ్ళేవైనా సంబంధాలు చూస్తున్నారా లేదా అని. దేనికైనా టైం రావాలిగా పెద్దాంటీ. అయ్యో బాధపడుకు గౌతమి, వస్తుంది. ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరు ఆపినా, ఎంత ఆపినా వచ్చేటప్పుడు ఆ టైంని ఎవ్వరూ ఆపలేరు. నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. అందుకని దేనికైనా టైం రావాలిగా అంటూ పెద్ద పెద్ద వేదాంతాల జోలికి వెళ్లకుండా ఇదిగో ఇలా పూజలు చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉండు, సరేనా? పోనీ ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, మాట్లాడి దగ్గరుండి మేమే దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తాం. ఎంతైనా మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు. ఒక రకంగా అది మా బాధ్యత కూడాను. అవునవును, అవును పెద్దతయ్య, కరెక్ట్ గా చెప్పారు. గౌతమి పెళ్లి మనమే చెయ్యాలి. గౌతమి, నువ్వేం దిగులు పడకు. నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. చేస్తాం, తప్పకుండా చేస్తాం. తప్పకుండా నీ పెళ్లి చేస్తాం. ఫోన్ వచ్చింది, నేను చూస్తాను అత్తయ్య. మేడం, కొరియర్. కొరియర్ మేడం. గౌతమి, నువ్వు వెళ్ళి ఆ కొరియర్ తీసుకురా. మీనాక్షి గారికి కొరియర్ వచ్చిందండి.
సైన్ చేయండి మేడం. నేను తీసుకుంటానుగా, నీకెందుకు శ్రమ? ఆధారాలు ఉన్నాయా లేకపోతే అలా చెప్పి బెదిరిస్తుందా అని నిన్న నువ్వు అడిగావు కదా. ఇవే ఆ ఎవిడెన్స్లు. నేను ఇంట్లో చెట్టులా పాతుకుపోయాను, నువ్వు నన్నేమి చేయలేవని ఎప్పుడు పెద్ద పెద్ద గొంతేసుకొని ఓ చించుకొని అరిచేదానివి కదా. ఇప్పుడు ఆ చెట్టుని వేళ్లతో సహా పీకి పక్కన పడేసే సునామీ వచ్చేసింది. చెప్పాను కదా, టైం చూసి నిన్ను ఖచ్చితంగా బయటికి నెట్టేసేలా చేస్తానని. కాసేపట్లో నీ పూజల వెనుకున్న మోసం, మాటల వెనుకున్న మాయ, నీ నటన వెనుకున్న నిజస్వరూపం అన్నీ అన్నీ బయటపడబోతున్నాయి. తిట్టచ్చు, కొట్టచ్చు, పోలీసులకు పట్టించేయచ్చు, తేడా వస్తే చంపేయచ్చు కూడా. ఎందుకైనా మంచిది మెంటల్ గా ప్రిపేర్ అయిపో. పద పద పద. అమ్మా మీనాక్షి, ఏమిటా కొరియర్? పెన్ డ్రైవ్ అత్తయ్యా, ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ కి సంబంధించిన పెన్ డ్రైవ్. ఇంపార్టెంట్ ఆపరేషన్ ఏంటమ్మా? ఏ విషయం గురించి నువ్వు చెప్పేది? అదే అత్తయ్య, మొన్న మేము చేనేత చీరలు కాంట్రాక్ట్ చేశాం కదా, ఆ తయారీకి సంబంధించిన ప్రాసెస్ అంతా వీడియో షూట్ చేయించాం. దాన్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లా తయారు చేయించాం. ఇందులో దానికి సంబంధించిన వీడియో ఉంది. బలరాం, అదా ఫామ్ హౌస్ బాయ్ గార్డ్ పంపించిన వీడియో. నీకెలా తెలుసు? అదే చెప్పింది. ఇప్పుడు అందరి ముందు బయట పెడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. మీనాక్షి, నువ్వు ఆ ఊరు గురించి, అక్కడ చీరల్ని అందంగా నేసే విధానాన్ని చెప్తూ ఉంటే అవన్నీ అలాగే కళ్ల ముందు కనిపిస్తూ ఉండేవమ్మా. అరే, అంత అందమైన సంఘటనలు చూడలేకపోయావే, మిస్ అయ్యావే అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ వీడియో ఉందనేసరికి ఎప్పుడెప్పుడు చూద్దావా అని చాలా ఆరాటంగా ఉంది. ఎప్పుడో ఎందుకు పెద్దత్తయ్యా, అందరం ఇప్పుడే చూద్దాం. ఏమంటారు చిన్న మావయ్య? అవునవును, ఇప్పుడే చూద్దాం, ఇప్పుడే చూద్దాం. ఇంకా సినిమా చూస్తున్నట్టు చూస్తామేంటి? మన సినిమా బయటపడేలోపు మనం ఎస్కేప్ అవుతాం పదా. గౌతమి, ఇప్పుడే చాలా కష్టపడి పూజ చేశావు. అందుకని నీ పవిత్రమైన చేతులతో ఈ పెన్ డ్రైవ్ ని టీవీకి కనెక్ట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని నీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. రా, వెళ్ళి టీవీకి కనెక్ట్ చేసి ఆన్ చేయి. లేదు, నాకు అంత టైం లేదు. పూజ సగంలో బ్యాలెన్స్ ఉంది, వెళ్ళి కంప్లీట్ చేయాలి. జరగబోయే బడిత పూజ నుంచి నిన్ను ఏ పూజ కాపాడలేదు పాపా. హారతివ్వడం అయిపోయిన తర్వాత కూడా ఇంకా పూజ బ్యాలెన్స్ ఉండడం ఏంటమ్మాయి? మీనాక్షి చాలా కరెక్ట్ గా చెప్పింది. ఇప్పుడే పూజ చేసిన నీ చేతులతో ఆన్ చేస్తే ఒక శుభ సూచకంగా ఉంటుంది. వెళ్ళే ఆన్ చేయి. అది కాదు పెద్దంటీ, మీరంతా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేయడం అయిపోయాక అప్పుడు తీరిగ్గా చూద్దాంలేండి. ఏమిటమ్మాయి నువ్వు? ఒక అందమైన పల్లెటూరు వాతావరణాన్ని చూస్తే కలిగే ఆనందం ముందు ఈ తిండి ఎంత చెప్పు? ఏం పర్వాలేదు గాని తర్వాత తినొచ్చు. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆన్ చేయి. వెళ్ళు.
అయ్యో అంత ప్రేమగా చెప్పాక కూడా ఇంకా ఆలోచిస్తావేంటి? పద రా. ఇదిగో కనెక్ట్ చెయ్యి. కనెక్ట్ చెయ్యి గౌతమి. రే బలరాం, రారా. నాకు అర్జెంట్ పని ఉంది పెద్దమ్మా, మీరు చూడండి. రే ఎప్పుడు చూసినా పనులు పనులు అంటావు. నువ్వు అసలు ఇంట్లో వాళ్ళతో కలవడమే మానేశావు. ఇలా అయితే ఎలా రా? ఇలాంటప్పుడైనా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవాలి. అదో తెలియని ఆనందం. పనులేవు గినులేవురా. అవునవును, ఆన్ చేయండి. ఆన్ చేయమ్మాయి. కనెక్ట్ చేయి గౌతమి. గౌతమి మేమంతా వెయిటింగు, కానివ్వు. ఏంటమ్మా, ఏదో ఫ్రిడ్జ్ నుంచి తీసిన కోడి పిల్లల అలా వణికిపోతున్నావు? షాక్ గాని కొట్టిందా ఏంటి? ఉపవాసం చేస్తున్నాను కదా, అందుకని వణుకొస్తుంది. వానన్నాక చినుకు, ఉపవాసం అన్నాక వనుకో సహజమమ్మా. కంగారు నహి, కానివ్వు కానివ్వు. గౌతమి ఏమైంది? పెట్టాను అంటే కానీ కనెక్ట్ అవ్వట్లేదు. బలరాం వచ్చి కాస్త చూడు. అంత విచిత్రంగా చూస్తావేంట్రా బాబు, వచ్చి చూడు. రేయ్, ఏదో పూర్వకాలంలో సినిమా ప్రొజెక్టర్ పనిచేయకపోతే వెయిట్ చేసినట్టు ఏంటి వెయిటింగు? రే ఏమిట్రా ప్రాబ్లం? అంత బానే ఉంది, కానీ ఆన్ అవ్వట్లేదు. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. స్విచ్ వేయలేదు, అదే ప్రాబ్లం. గౌతమి స్విచ్ వేసి టీవీ ఆన్ చేయి, అప్పుడేం చక్కగా బొమ్మ వస్తుంది. కానీ